ఐ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ది పార్సల్ అన్నాడు. విచ్ యూ హ్యావ్ సెంట్ మీ, ఏదైతే నువ్వు పంపినావో, ఇది మెయిన్ క్లాస్ అయితే, ఇది సబార్డినేట్ క్లాస్ అయితే కాంప్లెక్స్ అది. మరి ఇక్కడ ఐ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ద పార్సల్, నాకు పార్సల్ అందలేదు. దట్ కంజంక్షన్ పెట్టి దట్ యూ హ్యావ్ సెంట్ మీ, యూ హ్యావ్ సెంట్ మీ అనేది కంప్లీట్గా అర్థం ఇస్తుంది, నువ్వు పంపి ఉన్నది. ఇది ఇండిపెండెంట్ సెంటెన్సెస్ రెండు ఉన్నాయి కాబట్టి కాంపౌండ్ అది. ఐ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ద పార్సల్ సింపుల్గా. నాకు అందలేదు నీ పార్సల్ అండి. ఇందులో రెండు సబ్జెక్టులు, రెండు ఆబ్జెక్టులు, రెండు వెర్బులు లేవు. ఒకటే సబ్జెక్ట్ ఉంది, నెగిటివ్లో అన్నాడు. రిసీవ్డ్ అనేది వర్బ్ 2 ఉంది, వర్బ్ 3 ఇది. హ్యావ్ వచ్చింది కాబట్టి ఐ హ్యావ్ నాట్ రిసీవ్డ్, నేను పొంది ఉండలేదు ది పార్సల్, సింపుల్ అది. అన్లెస్ యూ టేక్ మెడిసిన్, ఇక్కడ ముందే ప్రిపోజిషన్ వాడినరు. నువ్వు మందు తీసుకోకపోతే యూ విల్ ఫాల్ ఇల్ అగైన్, కాంప్లెక్స్. యూ సబ్జెక్ట్ ఉంది, విల్, ఫాల్, ఫ్యూచర్ టెన్స్ ఇల్, మళ్ళీ యాడ్ వర్బ్, అగైన్ కూడా యాడ్ వర్బ్, ఆబ్జెక్ట్ అయిపోతుంది. మరి ఇన్ కేస్ ఆఫ్ నాట్ టేకింగ్ మెడిసిన్, ఒకవేళ నువ్వు మందు తీసుకోకపోతే యూ విల్ ఫాల్ ఇల్ అగైన్. ఇన్ కేస్ ఆఫ్ నాట్ టేకింగ్ మెడిసిన్ మొత్తం ఫ్రేజెసే, ఇలా రెండు సబ్జెక్టులు ఇంకోటి లేవు. యూ సబ్జెక్ట్ ఉంది, విల్ ఫాల్, ఫ్యూచర్ టెన్స్ ఉంది, ఇల్ అగైన్ అనేది సింపుల్. అది సింపుల్లో ఎంత పొడి ఎన్ని ఫ్రేజెస్ ఉన్నా సబ్జెక్ట్ ఒకటి ఉండి ఒక వెర్బ్ ఒక ఆబ్జెక్ట్ ఉంటే సింపుల్ అది. ఇఫ్ యూ డోంట్ టేక్ మెడిసిన్, ఇక్కడ కండిషన్ పెడుతుండ్రు, ఒకవేళ నువ్వు మందు తీసుకోకపోతే యూ విల్ ఫాల్ ఇల్ అగైన్, కాంప్లెక్స్. యూ టేక్ మెడిసిన్, ఇది కండిషన్, మందు తీసుకో, యూ విల్ నాట్ ఫాల్ ఇల్ అగైన్, కాంపౌండ్. ఇదొక సెంటెన్స్, ఇదొక సెంటెన్స్, రెండు ఇండిపెండెంట్ సెంటెన్స్ ఉన్నాయి. ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఏం లేదు కాబట్టి అది కాంపౌండ్. మీరు చెక్ చేసుకోండి, మీరు చేసినవి. బిసైడ్స్ ఆగ్రా వి విజిటెడ్ ఢిల్లీ, ఆగ్రాతో పాటు మేము ఢిల్లీ చూసాం, సింపుల్ అది. ఒకటి సబ్జెక్ట్ ఉంది, వి, విజిటెడ్ వర్బ్ 2, ఢిల్లీ ఆబ్జెక్ట్. బిసైడ్స్ ఆగ్రా అనేది ఒక ఫ్రేజ్. వి విజిటెడ్ ఆగ్రా, వి సబ్జెక్ట్, విజిటెడ్ వర్బ్ 2, ఆగ్రా ఆబ్జెక్ట్, యాజ్ వెల్ యాజ్ కంజంక్షన్ ఢిల్లీ. ఇది సింపుల్. ఇది రెండు సింపుల్ ఎన్నెన్నో ఉండొచ్చు, ఇట్లా కూడా చేయొచ్చు. సింపుల్ ఒకటే అన్నమాట, ఒకటే సబ్జెక్టు, ఒకటే వర్బ్, రెండు ఒకటి ఫ్రేజులు ఉండొచ్చు. ఇందులో రెండు ఫ్రేజులు ఉన్నాయి, సబ్జెక్ట్ ఒకటి ఉంది, వెర్బ్ ఒకటే ఉంది, ఆగ్రా ఆబ్జెక్ట్ ఒకటే ఉంది. మళ్ళీ ఆబ్జెక్ట్లు ఉండొచ్చు, ఏదున్నా కానీ ఇంకో సబ్జెక్ట్ లేక ఇంకో వర్బ్ లేక ఉంటే సింపుల్. అది వి విజిటెడ్ ఆగ్రా, ఇది ఒక వాక్యం. అండ్ వి ఆల్సో విజిటెడ్ ఢిల్లీ, కాంపౌండ్. మేము ఢిల్లీ కూడా చూసాం, పూర్తి అర్థం ఇస్తుంది. రెండు ఇండిపెండెంట్ సెంటెన్స్లు ఇవి. యాజ్ వెల్ యాజ్ వి విజిటెడ్ ఆగ్రా, మేము ఆగ్రా చూడడంతో పాటు అంటే ఇంకేందో ఉందన్నమాట. వి విజిటెడ్ ఢిల్లీ, ఇది కాంప్లెక్స్. ముందే వచ్చింది ప్రిపోజిషన్. రెండు సబ్జెక్టులు ఉన్నాయి, ఇంట్లో కూడా రెండు వర్బులు ఉంటాయి, రెండు ఆబ్జెక్టులు ఉంటాయి. కానీ ముందు ప్రిపోజిషన్ వస్తే ఇది సబార్డినేట్ క్లాస్ అవుతుంది, ఇది మెయిన్ పూర్తి అర్థం ఇచ్చేది మెయిన్ క్లాస్ అవుతుంది. దట్స్ ఆల్. ఇంకొక ఎక్సర్సైజ్ ఇస్తాను నేను రేపు, ఆన్సర్స్ రేపు ఇస్తాను. కమాన్, యూ సీ exercise 2. Here you should become perfect over this online class. Choose the correct simple sentence. ఇలా సింపుల్ సెంటెన్స్ ఏదో గుర్తుపట్టుకోవాలి మీరు. ఇన్ కేస్ ఆఫ్ వర్కింగ్ హార్డ్ యూ విల్ పాస్, యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్. బాగా చూసుకోవాలి, ముందు ప్రిపోజిషన్ కానీ ఎడ్ వర్బ్ కానీ ఉండి కామా ఉంటే కాంప్లెక్స్. ఒక సబ్జెక్టు ఒక వెర్బ్ ఒక ఆబ్జెక్ట్ ఉండి నడవ కంజంక్షన్ ఉండి
మళ్ళీ ఒక సబ్జెక్ట్ ఒక వెర్బ్ ఒక ఆబ్జెక్ట్ ఉంటే కాంపౌండ్. ఒకటే సబ్జెక్ట్ ఉండి ఒక వెర్బ్ ఉండి ఒక ఆబ్జెక్ట్ ఉండి ఒకటి రెండు ఫ్రేజెస్ ఉంటే సింపుల్. అన్నిట్లలో రావాలి, గుర్తుపట్ట రావాలి. చూస్ ద కరెక్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్. మూడిట్లలో ఏది కాంప్లెక్సో గుర్తుపట్టండి. దో ఇండియన్స్ ప్లేడ్ వెల్, దే లాస్ట్ ది మ్యాచ్. ఇండియన్స్ ప్లేడ్ వెల్, దే లాస్ట్ ది మ్యాచ్. Indians played well, though they lost the match. Come on. Next. Choose the correct compound sentence. Compound sentence అనగా రెండు సబ్జెక్టులు రెండు వెర్బులు రెండు ఆబ్జెక్టులు ఉండి నడుమ కంజంక్షన్ ఉండాలి. అది ఏదో గుర్తుపట్టండి. దో హీ ఈజ్ పూర్, హీ ఈజ్ ఆనెస్ట్. హీ ఈజ్ పూర్ బట్ హీ ఈజ్ ఆనెస్ట్. హీ ఈజ్ పూర్ yet హీ ఈజ్ ఆనెస్ట్. Choose the correct simple sentence. On seeing the police, the thief ran away. Seeing the police, the thief ran away. పోలీసు వాడిని చూసి దొంగ పరిగెత్తాడు. హ్యావింగ్ సీన్ ద పోలీస్, చూసి ఉండి ద థీఫ్ ran away. Choose the correct compound sentence. Choose the correct simple sentence. ఒకటే సబ్జెక్ట్ ఉండాలి, ఒక వెర్బ్ ఒక ఆబ్జెక్ట్ ఉండి ఒక ఫ్రేజ్ ఉన్నది, సింపుల్. దాన్ని బట్టి గుర్తుంచుకోవాలి. హ్యావింగ్ సీన్ ది పోలీస్, ది థీఫ్ ran away. ఇక్కడ చూస్ ది కరెక్ట్ కాంపౌండ్ సెంటెన్స్. రెండు సబ్జెక్టులు రెండు వెర్బులు రెండు ఆబ్జెక్టులు ఉండి నడుమ కంజంక్షన్ ఉంటే కాంపౌండ్. గుర్తుపట్టుకోండి. బిసైడ్స్ బీయింగ్ బ్యూటిఫుల్, షీ ఈజ్ ఇంటెలిజెంట్. షీ ఈజ్ నాట్ ఓన్లీ బ్యూటిఫుల్ బట్ షీ ఈజ్ ఆల్సో ఇంటెలిజెంట్. షీ ఈజ్ బ్యూటిఫుల్ అండ్ ఇంటెలిజెంట్. వీటిల్లో అడిగింది పైన చూపించిన దాన్ని కాంపౌండ్ అంటే కాంపౌండ్ గుర్తుపట్టాలి, సింపుల్ అంటే సింపుల్ గుర్తుపట్టాలి, కాంపౌండ్ అంటే కాంపౌండ్ గుర్తుపట్టాలి. కండిషన్స్ మీరు బాగా గుర్తుంచుకోవాలి. సింపుల్ ఒకటే సబ్జెక్టు ఒక వెర్బ్ ఒక ఆబ్జెక్ట్ ఉండి ఒకటి రెండు ఫ్రేజెస్ ఉంటాయి. కాంపౌండ్లో రెండు ఇండిపెండెంట్ సబ్జెక్టులు ఉంటాయి, రెండు వెర్బులు రెండు ఆబ్జెక్టులు ఉంటాయి, నడుమ కంజంక్షన్ ఉంటుంది. కాంప్లెక్స్లో ముందు ప్రిపోజిషన్ కానీ యాడ్ వర్బ్ కానీ ఉంటే తర్వాత కామా ఉంటుంది నడుమ. రెండు సబ్జెక్టులు రెండు ఆబ్జెక్టులు రెండు వెర్బులు ఉండి నడుమ కామా ఉంటుంది. అప్పుడు కాంప్లెక్స్ అవుతుంది. ఈ కండిషన్స్ తోటి మీరు గుర్తుపట్టుకొని మీరు సొంతంగా కూడా యూ షుడ్ బి ఏబుల్ టు రైట్ సమ్ సెంటెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్. కమ్ ఆన్. ఆన్ ఈజ్ యూజ్డ్ ఇన్ స్పీకింగ్ ఆఫ్ థింగ్స్. ఎట్ రెస్ట్, కదలకుండా ఉన్న దానికి ఆన్ అని వాడాలి. అపాన్ ఈజ్ స్పీకింగ్ ఆఫ్ థింగ్స్ ఇన్ మోషన్. కదలికలో మూమెంట్లో ఉంటేనేమో అపాన్ వాడాలి. ఈ శాట్ అపాన్ ఏ చైర్ అన్నాడు. ఈ అపాన్ అనేది కదలిక లేదు, తప్పు. సీ శాట్ ఆన్ ఏ చైర్ అనాలి. కదలకుండా ఉన్నది కుర్చీ పైన. అపాన్ అనేది తప్పు, అపాన్ పెట్టాలి. ఆన్ పెడితే తప్పు. ఇక్కడ మూమెంట్ జంపుడు కదలిక జరుగుతుంది. అపాన్ పెడితే రైట్. వాట్ ఆర్ దే ఫేమస్ ఫర్? కింద సూచించినవి దేనికి ప్రఖ్యాతి చెందినవి? భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఈజ్ ఫేమస్ ఫర్ ప్రిపేరింగ్ ఫర్ ఆర్మీ వెపన్స్. యుద్ధ సంబంధమైనటువంటి ఆయుధాలు తయారు చేయడంలో. బుల్డోజర్స్. బుల్డోజర్ అంటే చైన్ మోటార్స్ అంటారు. చైన్ మీద పోతుంటుంది, గన్స్ ఉంటాయి పెద్దవి, విమానాలు బయట మట్టి కూడా కాల్చి పారేస్తుంటాయి. ఎయిర్ ఫ్లైట్స్ యుద్ధ విమానాలు. ఎయిర్ గన్స్ పోయేటువంటి దూరం ఉన్నటువంటి 1 కిలోమీటర్ దూరం ఉన్న వాటిని కూడా కాల్చేసే గన్స్ ఉంటాయి. అండ్ సెటిలైట్స్ ఉపగ్రహాలను తయారు చేయడంలో. వాట్ దే మ్యానుఫ్యాక్చర్, ఏవి తయారు చేస్తాయి? భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఈజ్ ఆల్సో ప్రొడ్యూసింగ్ అడ్వాన్స్డ్ ఆర్మీ ఫ్లైట్స్ అండ్ శాటిలైట్స్. అడ్వాన్స్డ్, ప్రపంచంలో ఇతర దేశాలతోటి పోటీ పడి స్వతంత్రంగా మనం యుద్ధ నౌకలు తయారు చేసుకునే స్థితికి వస్తుంది భారతదేశము.
ఒక 2-3 ఇయర్స్లో అసలు అమెరికాతో ఆధారపడకుండా చైనా సహకారం, చైనా పైన అది చైనాకు ధీటుగా, ఇంకా పాకిస్తానే మన స్థాయికి రాదు, ఎప్పుడు రాదు, కానీ చైనాతో ధీటుగా చైనా వారు యుద్ధం చేస్తే మనం వాళ్ళతో పోయేంత స్తోమత కలిగి ఉండేటట్టు మళ్ళీ యుద్ధ నౌకలు, యుద్ధ ఫ్లైట్స్ అవన్నీ కొనుక్కోకుండా స్వతంత్రంగా చేసుకోగలిగే స్థాయికి వస్తున్నది. What they manufacture, Bharat Dynamics Limited is also producing advanced army flights and satellites. ఉపగ్రహాలను కూడా తయారు చేస్తుంది. How they are serving India and in which fields? భారతదేశానికి ఏ రంగంలో సేవ చేస్తున్నవి? పబ్లిక్ సర్వీస్, ప్రజలకు ఉపయోగపడేది, వయా సివిల్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పనికొచ్చే ఆయుధాలు తయారు చేస్తాం. అండ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్, యుద్ధ సైనికులకు తయారు చేసేవి పనికొచ్చే ఆయుధాలు. ఆర్ బై కంట్రిబ్యూటింగ్ టు ది ఎకానమీ త్రూ ఎంటర్ప్రెన్యూర్షిప్ and high paying jobs in sectors like technology. టెక్నాలజీలో సాంకేతిక నైపుణ్యాలలో ఉన్నత స్థాయి పనులు చేసి పెడుతుంది అన్నమాట. హెల్త్ కేర్, ఆరోగ్యం సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కూడా తయారు చేస్తుంది. ఫినాన్స్, తక్కువ ఖర్చుతోటి ఎక్కువ పవర్ఫుల్ ఆయుధాలు తయారు చేస్తాం. అండ్ ద బార్గెనింగ్ లాజిస్టిక్స్ ఇండస్ట్రీ పేలుడు పదార్థాలు తయారు చేస్తున్నాయి అన్నమాట. ఇది యుద్ధంలో. ఇక్కడ ఫండమెంటల్లీ FUNDAMENTALLY కరెక్ట్ అన్నమాట. ఇక్కడ DEMEN ఉంది, ఇక్కడ DAMEN ఉంది, అక్కడ DAMENTELY ఉంది, ఇక్కడ DEMENTALLY కరెక్ట్ అన్నమాట. వచ్చి FUNDAMENTALLY, DAMEN కరెక్ట్. ఇది C కరెక్ట్. ఫర్నిచర్ FURNITURE, ఇది ఏ కరెక్ట్. గ్యారంటీ GUARANTEE, ఇక్కడ GUARE అని ఉంది, ఇది GUARAIN ఉంది. సో ఏ ఈజ్ కరెక్ట్. హ్యాండ్ కర్చీఫ్ KERCHIAF ఉంది, హ్యాండ్ కర్చీఫ్ KERCHIEF కరెక్ట్ అన్నమాట. B. హ్యూమరస్, హాస్యాస్పదం HUMOROUS, ఇక్కడ ROS ఉంది, RAS ఉంది. దిస్ ఇస్ A ఈజ్ కరెక్ట్. ఇవి మీరు బాగా చూసి ఇమాజినేషన్ ఏది కరెక్టో చూసుకొని మీరు ఐడెంటిఫై చేయండి. టుమారో ఐ విల్ గివ్ ది కరెక్ట్ ఆన్సర్స్. ఇండిపెండెన్స్, ఇంటెంపరెన్స్, కెరోసిన్, లెబొరేటరీ. ఈ ఓవర్ అనేటువంటి పదము ఒక డజన్ టైప్స్లో ఉపయోగించవచ్చు. నేను ఒక 5-6 ఉపయోగించి చూపిస్తున్నాను, మిగతా ఇంకో 5-6 ఉపయోగిస్తాను. మీరు కూడా సొంతంగా ఈ ఓవర్ అనేది ఎన్ని రకాలకు ఉపయోగపడుతుందో పేపర్ చదివేటప్పుడు అబ్జర్వ్ చేయాలి. ప్రిపోజిషన్స్ అన్నీ మీరు DC పేపర్ కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ,
హిందూ కానీ పేపర్లు ఇంగ్లీష్ చాలా ఉన్నాయి. ఏదన్నా పేపర్ చదివేటప్పుడు ప్రిపోజిషన్ ఏది వాడినరు బాగా గమనించుకోవాలి. అప్పుడు మీకు ఇమీడియట్గా అబ్జర్వేషన్తో చాలా వస్తుంది. ఓవర్ పూర్తి యువర్ సిలబస్ విల్ ఓవర్ ఆఫ్టర్ 45 days. పైనుండి ఇది ద బాల్ వెంట్ ఓవర్ నెట్ పైనుండి పోయింది అన్నమాట. ద ట్యాంక్ ఈజ్ ఓవర్ఫ్లో ద వాటర్. ద ట్యాంక్ ఈజ్ ఓవర్ఫ్లోయింగ్ ద వాటర్. ఆ ట్యాంక్ నీరు నిండి పొర్లిపోతుంది అన్నమాట. ఓవర్ఫ్లోయింగ్. ఓవర్ నైట్ రాత్రి మొత్తం. హీ డిడ్ నాట్ స్లీప్ ఓవర్ నైట్. అతను రాత్రి మొత్తం నిద్రపోలే. గణేష్ నవరాత్రులు అవుతున్నాయి. నిమజ్జనం కోసం పోయినరు. వీళ్ళు వెళ్ళింది 11-12 గంటలకు. అడిగి పోయాక 5 అయింది. ఇంటికి వచ్చి తెల్లారింది. కథ నిద్రపోలే. అట్లా హీ డిడ్ నాట్ స్లీప్ ఓవర్ నైట్. తను రాత్రి మొత్తం నిద్రపోలేదు. ఈడేం డర్ట్ చీప్, కారు చౌక అంటే అతి తక్కువ ధర. బిఫోర్ రైనీ సీజన్ టొమాటోస్ విల్ బీ డర్ట్ చీప్. వర్షాకాలం ఇక ముందు వస్తున్నది అనగా టమాటాలు చాలా చీప్ అయిపోతాయి. రూపాయికి 5 కిలోలు కూడా అమ్మినరు. రైతులు ఎవరు అసలు వ్యాపారస్తులు టోటల్గా కొనేవాళ్ళు ఎవరు కొనకపోతే కింద వారిపోసిపోయారు అన్నమాట మార్కెట్లో. అటువంటి సందర్భాలు ఉంటాయి అన్నమాట.